8. Old song books 238. New song books 281. 278. యేసుని రక్తము జై జై. ప్రభు యేసుని రక్తం. ఈ యొక్క 3 చరణాలు, చివరి 2 చరణాలు, 1 to 3 స్టాంజెస్, లాస్ట్ 2 స్టాంజెస్. అందరం బిగ్గరగా పాడుకుందాం. 278వ పాట పాడుకుందాం. యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే ముక్తి మార్గం, యేసుని రక్తమే ముక్తి మార్గం. మొదటి ఒకటేసారి పాడాలా, అంతే కదా? యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే ముక్తి మార్గము, నా పాపమంతయు పరిహరించు, యేసుని రక్తమే ముక్తి మార్గం, నా పాపమంతయు పరిహరించు, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే ఏక మార్గము, నిండు నెమ్మదితో నింపు నన్ను, యేసుని రక్తమే ఏక మార్గము, నిండు నెమ్మదితో నింపే నన్ను, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే సత్య మార్గం, సంతోషమిచ్చు స్థిరపరచెను, యేసుని రక్తమే సత్య మార్గము, సంతోషమిచ్చి స్థిరపరచెను, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే ముక్త మార్గం, యేసుని రక్తమే యుక్త మార్గం, ఆత్మకు శాంతియు హాయినిచ్చెను, ఆత్మకు శాంతియు హాయినిచ్చెను, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై. అన్నల్లారా అక్కల్లారా పిల్లల్లారా పాడుడి, అందరూ పిల్లల్లారా పాడుడి, అందరము కలసి హల్లెలూయా పాడెదం, అందరము కలసి హల్లెలూయా పాడెదం, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై, యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై జై. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మనం 2వ వర్తమానం విందాం.
ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరగల దేవా, పరలోకముందున్న మా తండ్రి, మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువు నామమున మీకు వందనాలు. దైవ వాక్యము ద్వారా కొన్ని మాటలు మీరు మాట్లాడు ప్రభువా. తండ్రి, సెలవు ఇవ్వబడినటువంటి ఆ గొప్ప స్థితి మా కొరకే మీరు జరిగించారు. మీకు వందనాలు. దైవ వాక్యంలో ప్రతి మాట మీరు మాట్లాడవలసి మనవి చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి సంవత్సరం మనము సెలవులో 7 మాటలు చూస్తాం. అయితే ఈ సంవత్సరం మాత్రం సెలవు యొక్క ధ్యానం, సెలవును గురించి మాట మనము మాత్రం చూద్దాం. యోహాను సువార్త 19వ ఆరాధన వర్తమానంలో మనము 2 మాటలు చదువుకున్నాం కదా. యోహాను సువార్త 19:17 వచనము, 19-17 చదువుకున్నాం. వారు యేసుని తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాలమున స్థలం చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొలబతా అని పేరు. 1 కొరింథీ 1వ అధ్యాయం మనకు తెలిసిన మాట 23వ వచనం. 1 కొరింథీ 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో శ్రమ పొందుతూ 7 మాటలు చెప్పిన విషయాలు మనకు జ్ఞాపకం. అయితే ఈ సిలువ యొక్క శ్రమ విషయంలో గమనిస్తే ప్రభు తన సిలువను ఎత్తుకున్నాడు. తన సిలువను ఎత్తుకొని శ్రమను అనుభవించాడు. ఇప్పుడు మనకు కూడా చెప్పేది ఏంటంటే ప్రతివాడు తన సిలువను ఎత్తుకోవాలా అనే మాట కదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. ఇదే మాట కూడా 16వ అధ్యాయం 24వ వచనం కూడా మనకు కనబడతారు. 16 మత్తయి సువార్త 24వ వచనంలో కూర్చో 16-24లో అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప. సిలువ అనేది మనకందరికీ అవసరం. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి సిలువ అవసరం. సిలువ మొయ్యాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకే సిలువ మోసాడు. మనము మన కొరకు సిలువ మోయాలి. క్రీస్తు నిమిత్తము మన కొరకు మనము సిలువ మోయాలి. ఆ ప్రభువైన దేవుడు తన సిలువను ఎత్తుకొని మన కొరకే ఆ సిలువను అనుభవించాడు. సిలువను ఎత్తుకొని మోసాడు. అయితే చక్క సిలువని కాదు కానీ ఆత్మ సంబంధంగా సిలువ అనేది దేని గుర్తుకు వస్తుందంటే శ్రమ అనేది మనం చూసాం కదా. శ్రమకు గుర్తు. ఆ శ్రమ అనేటువంటి సిలువను మనం మోయాలి. మన జీవితంలో అనునిత్యం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు అంటే ప్రభువు కొరకై జీవించలేక మరి శ్రమను దూరంగా ఉండి వ్యక్తి దేవునికి ఇష్టకరమైన వాడు కాదు అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తారు. సరే, కొన్ని విషయాలు మనం చూద్దాం. మన సిలువను మనము ఎత్తుకోవడం, ఇది బైబిల్ గ్రంథంలో ఎట్టుందంటే చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. 27:32 తన సిలువను ఎత్తుకోవాలన్నాడు. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేశాడు. మన సిలువ మనము బలవంతంగా మోయడంగా, సిలువ అనేది ఇష్టపూర్వకంగా మనము సిలువను మోయాలి. యేసు ప్రభువు వారు తన సిలువను మన కొరకై ఆ సిలువను మోయకపోతే, ఆ భారం భరించకపోతే మనకు విడుదల విమోచన కలుగదు. కాబట్టి మన కొరకు ఆ ప్రభువైన దేవుడు సిలువను అనుభవించాడు. మనము మన సిలువను ఎత్తుకొని ప్రభువు కొరకై ఆ సిలువను మనం ఏం చేయాలా? భరించాలి. అయితే కొంతమంది సిలువలు ఎత్తుకుంటూ ఉంటారంటే ఆ శ్రమ కష్టం అనేది మనం చూస్తూ ఉంటే భారము అంటే కష్టం పైన ఇష్టముగా కాకోకుండా ఇక్కడ ఏముంది మనం చూస్తున్నాం,
బలవంతాన అతని పైన మోపారు. బలవంతంగా చేస్తున్నా, బలవంతంగా అనుభవిస్తున్నా, బలవంతంగా కష్టం అనుభవిస్తున్నా అన్నట్లుగా మనకు కనబడతాం. అయితే మనము ప్రభువైన దేవుడు తన సిలువను ఇష్టపూర్వకంగా ఎలాగైతే ఎత్తాడో మన కొరకై, మనము మన సిలువను ప్రభువు కొరకు ఇష్టపూర్వకంగా మోయవలసిన వారంగా ఉండాలి. ఇష్టం లేకపోతే, అందుకే మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఇష్టమైన మాటను మనం చూస్తూ ఉంటే 15 మార్కు సువార్త 15:21 వచనంలో అదే మాట మనం చూస్తే వచ్చు. కురేడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం వెళ్ళుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసి, బలవంతం చేశానంట. అంటే బలవంతంగా తను సిలువ మోయాల్సిన పరిస్థితి ఏర్పడి, ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు ఎవరు అక్కడ ఉన్న ప్రాంతాలు అందరూ కూడా తెలుసు. యేసు ప్రభు గొప్పతనము, ఆయన చేసిన క్రియలు అన్నీ కూడా తెలుసు. అయితే అంత మాత్రమే కాదు, ఆ ప్రభువైన దేవుని ద్వారా ఎంతోమంది మేలులు అనుభవించుంటారు కదండి. మేలులు అనుభవించారు. ఆ ప్రభువైన దేవుడు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు లేపాడు. కళ్ళు లేని వారికి, మరి రోగంతో ఉన్న వారిని, జ్వరంతో ఉన్న వారిని ఎన్నో విధాలుగా ఆయన బ్రతికిచ్చాడు, సహాయం చేశాడు. అయితే ఆ దినాల్లో ఆయన కష్టపడుతూ ఉన్నప్పుడు ఆ సిలువను మోయడానికి కొరకు ఎవరు కూడా సాహసించి ముందుకు రాలేకపోయినారు. అంటే ఆయన మరి రాత్రి నుంచి కూడా ఏ భోజనం కూడా చేయలే, ఎంతో హింసించారు. ఆ ఒళ్ళంతా కూడా, ఆ శరీరంతో ఎంతో బాధతో, వేదనతో, కట్టెలతో, మరి కొరడాల చేత కొట్టబడినటువంటి స్థితి కలిగినాడు. అలాంటి వ్యక్తి ఆ సిలువను మోయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే అక్కడున్న వారు ఎవరైనా సరే సహాయం చేస్తారా, ప్రభుతో సహాయం పొందిన వారంటే ఎవరు కూడా ఆయన కొరకు సహాయం చేసిన వారు లేరు. అయితే ఆ సిలువ మోయాల ఎలాగా? బలవంతాన కురేడైన సీమోను ఒకడు ఆ మార్గం పోతా ఉంటే ఆ వ్యక్తిని పట్టుకొని బలవంతాన మోపిరి అనే మాట. బలవంతాన మోయాల్సిన అవసరం ఏముంది? మరి ఇష్టమైన వ్యక్తులకు ఉన్నప్పుడు ఆ ఇష్టమైన వ్యక్తికి, ఇప్పుడు మన కొరకే పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు వారు బలవంతాన శ్రమ అనుభవించాల. ఇష్టముగా ఆయన ఏం చేశాడు? మన కొరకై శ్రమ అనుభవించాడు. కాబట్టి మనము కూడా ఇష్టమైన రీతిలో శ్రమను అనుభవించవలసిన వారంగా ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఇష్టమైన వాడుగా శ్రమను అనుభవించాడు ప్రభువు కొరకై. అది శ్రమ, బాధ, వేదన, మరణము ఏదైనా సరే కావచ్చు, ప్రభువు కొరకై ఆయన సిలువను ఎత్తుకొని ఏం చేశాడండి? ఆ పౌలు ఇష్టపూర్వకంగా ప్రభువును సేవించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో ప్రభువును సేవించడానికి, ప్రభువుతో మరి మనము సిలువను అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి ఇష్టము అనేది కనబడండి. అయిష్టం ఏదో చేయాలంటే చేయాలి. ఇష్టపూర్వకంగా ప్రభువు కొరకై, ప్రభువు సేవ కొరకై నీ సిలువ నువ్వు ఎత్తుకోగలుగుతుంటున్నావా? నీ సిలువ నువ్వు మోయగలుగుతుంటున్నావా? నీ సిలువ నువ్వు అనుభవించగలుగుతుంటున్నావా? ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్లో ప్రభువు కొరకై మనము సిలువను ఇష్టపూర్వకంగా అనుభవించవలసిన వారంగా ఉండాలి. అయిష్టంగా, భారంగా, ఏదో బలవంతంగా చేయాల్సిన పని కాదు. దేవుడు మన కొరకై ఇష్టపూర్వకంగా అనుభవించినప్పుడు ఆయన నిమిత్తమై మన సిలువను కూడా ఇష్టపూర్వకంగా మనం సిలువను అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకు మొట్టమొదటి మనం చూస్తా అంటే సిలువ బలవంతమైనదిగా ఉండకూడదు. ఇష్టపూర్వకంగా మనం ఎప్పుడైతే మోస్తామో, ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే సేవిస్తామో, ఆ ఇష్టపూర్వకమైనటువంటి ఆ సిలువ మన జీవితంలో తేలికగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఒక కష్టం వస్తే, బాధ వస్తే, వ్యాధి వస్తే, నష్టం వస్తే ప్రభువుకు దూరంగా ఉంటాం. ఇష్టంగా మనం జీవించలే. ఎప్పుడైతే ప్రభువును ప్రేమిస్తామో, ప్రభు సిలువను ఎత్తుకుంటామో, ఇష్టంగా కష్టమున్న, బాధ ఉన్న, వ్యాధి ఉన్న, ఏదైనా సరే, ఎంత శ్రమైనా సరే ఇష్టపూర్వకంగా మనము దేవుని సేవలో పరిచరమణము కొనసాగుతాం. కాబట్టి ఇష్టము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అయిష్టం కాదు, లేదా బలవంతం కాదు. ప్రభు మన కొరకై బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగానే తన ప్రాణమును మన కొరకై అర్పించినాడు. అది మనం గుర్తించుకోవాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండవదిగా, ఈ సిలువ మొట్టమొదటిగా ఆరాధనలో ఆయన తన సిలువను మోసుకున్నాడు. తన సిలువ అనే మాటను గురించి మనం చూసి ఎందుకు మోసాడు. ఇప్పుడు మన సిలువను గురించి చూస్తుంటున్నాం. మన సిలువలో మన సిలువ ఎట్లా ఎత్తుకోవాలంటున్నాడు?
ఇష్టపూర్వకంగా అయిష్టంగా యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా ఆ సిలువను ఎత్తాడు. కాబట్టి మన సిలువను ఇష్టపూర్వకంగా ఎత్తుతూ ఆయనను వెంబడించి ఆయనతో పాటి మనం శ్రమలను కష్టాలను అనుభవించే వారంగా ఉండాలా అని మనం చూస్తున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే ఈ సిలువ దేనికి సూచిస్తూ ఉందో, మనం ఎత్తుకున్న సిలువ అంటే భారం కదండి. ఆయన బరువు ఎత్తలేకే కదా మరి కింద పడి వేసినప్పుడు కురేడు సీమోను బలవంతంగా ఆ సిలువను ఆయన మీద పెట్టినాడు. భారం. ఒకవేళ అది చెక్క సిలువ అనుకోవచ్చు, చెక్క సిలువే, అది ప్రాముఖ్యం కాదు. ప్రభువైన దేవుడు మన కొరకై ఆ సిలువ పైన భారమును, ఏ భారమును, పాప భారమును ఆయన మోసిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. పాప భారం ఆయన తన సిలువ పైన మన పాప భారమును మోసినాడు. ఇప్పుడు మన సిలువ పైన ప్రభు యొక్క భారం ఉంది, ప్రభు యొక్క భారము ఉంది. ఆ ప్రభు భారం మనం ఏం చేయాలా? భరించాలా. ప్రభు భారం ఏమిటి? ప్రభువుకు ఉన్నటువంటి భారం ఏమిటి? ఈ లోకంలో దేవుని ప్రజలందరినీ కూడా ప్రభు సన్నిధికి తీసుకురావాలా. ఇతరులు నశించిపోయే వారి పట్ల మనం భారం కలిగిన వారంగా ఉండాలి. ఇంకా ఎన్నో భారములు, ప్రభు యొక్క భారం, సంఘ భారం, ఇతరుల భారం, ఇవన్నీ కూడా మనం అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. ఒకని భారంలో కూడా భరించుతూ పూర్తిగా నెరవేర్చుడి కదండి. ఒకరి భారం ఏంటంట? 5వ వచనంలో కూడా మాట ఉంది. 5వ వచనంలో ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను. ఏ బరువు అంటే ఇది మన శరీర బరువు కాదు, మన లోక సంబంధంగా మనకు ఉన్నటువంటి శరీర బరువు కూడా ఒకటే. మనకు అర్థమైపోతుంది. మనము ఒక లావు అయిపోయినాం అనుకో, మన శరీర బరువు మన కాళ్ళ మీద తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను కాళ్ళ మీద ఇట్లా పెట్టుకుంటే అర్థం ఏంటి? నా శరీర బరువు తెలుస్తుంది. నాకు కాళ్ళు నొప్పులు కూడా, బరువు ఎక్కువ అయిపోయినా గుర్తు చేస్తాను. పాలు వచ్చినట్టు బరువు ఎక్కువ అయిపోయినా గుర్తు చేస్తాం. అంటే ఏమిటి? నీ శరీర బరువు నేనే భరించాలిగా, నా బరువును నేనే భరించాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తుంటాం, ప్రతివాడు తన బరువు తానే భరించుకుంటూ ఇతరుల భారములు కూడా ఏం చేయాలంటండి? భరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో తన బరువు భరించాడు, ఇతరుల పాప భారములు కూడా ఏం చేశాడు? ఆయన శిలువలో భరించాడు. మన బరువు ఏమిటి? మన బరువు ఏమో ఒక అక్క కాదు, కానీ క్రీస్తు యొక్క భారం ఉంది. క్రీస్తు భారము దేవుని మరి ప్రజలు రక్షింపబడాలా, సువార్త జరగాల, అనేకమైన వారు ప్రభు సన్నిధికి రావాలా, ఈ ఎన్నెన్నో భారాలు ఉన్నాయి. ప్రభువుకు ఆత్మ సంబంధమైన వాక్యము ద్వారా అనేకమైన భారమును తనపై మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఇవన్నీ కూడా ఇష్టపూర్వకంగా అనుభవించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్నారు. మనము ప్రియమైన వారిని బరువును, భారాన్ని భరించే వారంగా దైవ సేవ కొరకు, దైవ పరిచయ కొరకు మన భారం ఎలాగా ఉంది? ఎంత అవుతుంది? కొంతమంది అనుకుంటారు, ఏముందిలే వాళ్ళు భరిస్తారు, మనకెందుకు ఆ శ్రమ, ఆ కష్టం, మనకు తేలిక అవసరంలే ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా దైవ సేవ భారంలో మనం పాలు పంపులు పొందే వారంగా, మన సిలువను మనం ఎత్తుకునే వారంగా, మన సిలువ భారం మనం అనుభవించే వారంగా ఉండాలి. కాబట్టి అలాగ దేవుడు మనము ఆ యొక్క విషయం నడిస్తే, ఆ భారంలో నడవగలిగితే ప్రభువుకు మరి ఇష్టకరమైన వారంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించిన భారం, ఆ వ్యక్తిగతంగా ప్రజల గురించిన భారం, ఇంకా అక్కడ ఉంటున్న పట్టణాల గురించిన భారం, సువార్త భారం అధికముగా తన హృదయంలో చేయబడుతూ వచ్చింది. మనం కూడా క్రీస్తు భారంను జ్ఞాపకం చేసుకుని ఇతరులకు మనం ఏం చేయాలంటే ప్రభువుని గురించి చెప్పాలి. అయ్యా, యేసు ప్రభు వారు మన కొరకే శిలువను అనుభవించాడు, మరి ఆయన మన కొరకు చనిపోయినాడు, ఆయనది విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి నిత్యజీవంలో ప్రవేశిస్తాడు. ఇలాంటి భారమైన మాటలు, ప్రభువు కొరకై అనేకమైనటువంటి గొప్ప మాటలు ప్రజలకు మనం వినిపించాలి. నిజంగానే ఈ ప్రాంతం అంతా, ఒరిస్సా అంతా కూడా చీకటి ప్రాంతముగా, ఒకవేళ భౌతిక సంబంధంగా వెలుగు ఉండొచ్చేమో, కానీ హృదయ అంతరంగములంతా కూడా చీకటి అలుముకో ఉండాలి. ఎంత చీకటి అంటే ఇసుమంతా కూడా ఎక్కడ కూడా వెలుగు లేదు అని చెప్పుకోవచ్చు. వెలుగు లేదు అది. మరి ఆంధ్రాలో అటు చూస్తాడు, తెలంగాణ ఎక్కడ చూసినా చర్చిలే, ఎక్కడ చూసినా వెలుగులే. కారణం ఏంటి? దేవుడు వెలిగించాడు. మరి ఇక్కడే ఎటుంటే ఇంకా పైకి పోయే కొద్ది ఎంతో చీకటి లేని ప్రాంతం, చీకటి కలిగిన ప్రాంతం. అంటే ఈ భారం అంతా కూడా మనం భరించవలసిన వారంగా వారి కొరకే ప్రార్థన చేయాలా, వారి కొరకే
సమర్పణ కలిగి ఉండాలా. ఒకరికైనా సరే దైవ సేవను గురించి దేవుని గురించి చెప్పాలా. ఒక భారం, క్రీస్తు భారం మనం భరించవలసిన వారంగా ఉంటున్నాం. ఇతరుల భారం, ఈ లోక సంబంధం మన భారమే కాదు, క్రీస్తు భారంలో కూడా మన పాలు పంపులు పొందవలసిన వారంగా ఉంటున్నాం. ఓ మాట మనం చూస్తూ ఉంటే, ఆయన సిలువలో కొదువైన వాటి యందు నా శరీరదాయక శిక్ష నేను అనుభవించానని అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా ఆ ప్రభువైన దేవుడు చేసినటువంటి సువార్త సేవా భారము కంటే మిగిలిన సేవా భారం మనం కూడా ఆ భారమును పంచుకోవలసిన వారంగా, చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇది శిలువ భారంలో రెండో భాగం. ఇతరులను గురించినటువంటి భారం, దైవ సేవ యొక్క భారం, చింత మనం కలిగిన వారంగా ఉండాలి. అంత మాత్రం కాదు, మూడవది మనం చూస్తూ ఉంటే చూడండి, అపోస్తలుడైన పౌలు తన శిలువ విషయంలో చెప్తున్న మాట. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. చాలు. ఇక్కడ జీవించువాడడు లేడు కాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మూడవది మనం చూస్తా అంటే, సిలువ లోకం నుండి మనల్ని వేరు చేసి యేసు కొరకై జీవించేదానికి త్యాగాన్ని మనము చూపిస్తాం. లోకం నుండి వేరు చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన మరి మన కొరకే వేయబడ్డాడు, మన కొరకే చనిపోయినాడు. ప్రియమైన వాళ్ళరా, మనమందరం కూడా ఏకం కావాలని, లోకముతో సంధి కాకోకుండా ప్రభు బిడ్డలంగా కావాలని ప్రభువైన దేవుడు మన కొరకే ఏం చేసిండు? ఆయన సిలువను సహించాడు. ఇప్పుడు మనం చేయవలసినవి ఏంటంటే, మనం లోకంతో సన్నిహితంగా, లోక కార్యముల విషయంలో కాదు, మన లోకం కొరకు కాదు కానీ యేసు కొరకే జీవించడం. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, నేను యేసుతో కూడా క్రీస్తుతో కూడా సిలువ ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఈ సిలువ దేని గుర్తు చూపిస్తుందంటే, ప్రత్యేకతను, క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులమైన వారంగా మనల్ని చేస్తూ ఉంది. క్రీస్తుకు సిలువ వేయబడం. అందుకే అంటాడు 6వ అధ్యాయంలో, గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. గలతీ రాసిన పత్రిక 6:13. అయితే వారు 6:13 చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అసహించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమును నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకమునకు నేనును, నాకు లోకము సిలువ వేయబడి. అంటే ఇక లోకంతో నాకు సంబంధం లేదు. నేను ఎవరి వ్యక్తినంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందిన వ్యక్తిని. కాబట్టి సిలువను మోసేటట్టు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణం అనుభవించింది ఎందుకు? లోకంలో ఉన్న ప్రజల కొరకు మాత్రమే. అంటే ఆయన వచ్చింది ప్రజల కొరకు మాత్రమే, జంతువుల కొరకు, పక్షుల కొరకు, లేకపోతే లోకంలో ఉన్న వాటి కొరకు కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది దేని కొరకు? ప్రజల కొరకు మాత్రమే వచ్చారు. అంటే ఒక ప్రత్యేకత మనం చూస్తూ ఉంటాం. వేరే వారి కొరకు కాదు. ఇక మనం అనుకోవాల్సిన అవసరం లేదు, వారి కొరకు, వాటి కొరకు, వీటి కొరకు వచ్చాడు. కేవలము నశించిపోతున్న మన కొరకు మాత్రమే సిలువ అనుభవించాడు. ఇప్పుడు మనం ఎవరి కొరకు సిలువ అనుభవించాలంటే ప్రభువు కొరకు మాత్రమే. ఇక జీవించేది ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు జీవించిన బ్రతికి. అందుకే మన జీవితం కొద్దిగా ఉన్నప్పుడు, కొద్దిగా అంటే 170 సంవత్సరాలు ఆ ప్రభు దృష్టిలో కొద్దిగే. ఆ కొద్దిగా ఉన్న దినాల్లో ప్రభువు కొరకై మనము సిలువను ఎత్తుకోవలసిన వారంగా ఉండి, సిలువను ఎత్తుకున్న ప్రతి వ్యక్తి కూడా లోకానికి వేరుగానే ఉంటాడు, లోకానికి సంబంధించిన వాడు కాడు. లోకము మరి కొరకై కాదు, క్రీస్తు కొరకై జీవించేవాడు మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి. ఆ దినాల్లో సిలువ అనేది మనం చూస్తూ ఉంటే మరి బైబిల్ గ్రంథంలో దైవబిడ్డలైన వారు ఎంతోమంది ప్రత్యేకంగా ఉండేవారు. బైబిల్ పట్టుకొని ప్రత్యేకంగా వారు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేవారు, ఎగతాళి నిర్లక్ష్య పెట్టేవారు. ప్రియమైన వారు క్రీస్తు బిడ్డలైనటువంటి ప్రజలు గ్రహిస్తూ వచ్చారు. కాబట్టి గుర్తించుకుందాం, సిలువ క్రీస్తు కొరకై జీవించేదిగా మనము చేస్తాం. అంటే ప్రత్యేకంగా ఒక మాట గుర్తుంటే, వీరు క్రీస్తు బిడ్డలు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంది. సిలువను సహించే వ్యక్తి, ఎత్తుకున్న వ్యక్తి. మనం క్రీస్తు బిడ్డలంగా ఉన్నామా? ఆయన కొరకే జీవిస్తుంటున్నామా?
ఆయన బిడలంగా మనం గుర్తింపు పొందుతుంటున్నామా? ప్రియమైన వాళ్ళ లోకంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులు, మరణాపన పరిస్థితులు ఉంటాయి. అయితే మనం ప్రభు బిడ్డలమని లోకం గుర్తించే విధంగా ఉండాలి. ప్రభు బిడ్డలు వీరు, ప్రభువుకు చెందినవారు, వీరు దైవ బిడ్డలైనటువంటి లోకం గుర్తించాలి. ఎందుకంటే మనం తిరుగుతున్న ప్రాంతంలో ప్రజలు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు. వారు మనల్ని గుర్తించాలి. ఈ వ్యక్తి యేసు ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, ఈ వ్యక్తి దేవుని కొరకై జీవించే వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి, లోకంతో కలవడు, మరి లోకంతో ఉండడు అనే విషయం మనం గుర్తిస్తుంటాం. ప్రత్యేకతను మనము సిలువ ఎత్తుకున్న వ్యక్తి లోకానికి వ్యతిరేకం ఉండి ప్రభువు కొరకై ప్రత్యేకమైన వాడుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, ఈ 4వదిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఈ సిలువ దేనికంటే దేవుని రాజ్యానికి మార్గము. దేవుని రాజ్యానికి ఏంటంటే అంటే శ్రమ మార్గం. ఒకసారి ఒక విశ్వాసి, ఇద్దరు విశ్వాసులు సిలువను ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఒక విశ్వాసికి, ఇద్దరికి సాధారణమైన సిలువలే భుజాల పైన ఉన్నాయి. నడుస్తూ ఉన్నారు. ఎదురయ్యే పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ సిలువను మోయలేక, ఏదైనా ఇది చాలా ఎక్కువ బరువుగా ఉండదు, కొద్దిగా కట్ చేద్దాం అనుకుని చేసినట్టు కొద్దిగా కట్ చేసినట్టు వెనకల అర్థం, సిలువ పొడుగు ఉంటుంది కదా, కట్ చేసినాడు. తేలికవుతుంది కదా అనుకున్నాడు. సరే పోతా అంటే ఇంకా వాడికి ఇంకా తెలివి వచ్చింది. ఇంకా కట్ చేస్తే ఏమవుతుంది, చాలా తక్కువ పెట్టుకోవచ్చు అని ఇంకా సగం కట్ చేసినాడు. ఎత్తుకోబోతున్నాడు. అందరికంటే వాడికి వెనకలో ఉండేవాడు సిలువను నిదానంగా మోసుకుంటూనే వస్తున్నాడు. వాడికంటే ముందు పోవాలి నేను సిలువను కట్ చేసుకుంటూ ఎడ వరకు భుజం పైన ఒక కర్ర పట్టుకుంటూ పోతానంట. ఆడపోయేలకు పెద్ద లోయింది, ఒక పెద్ద లోయ వచ్చేసి వీడికి అర్థం కాలే. లోయలో పెడితే ఆ కర్ర ఏమవుతుంది, మునిగిపోవడం కాదు, పడిపోతుంది. అవతలికి బ్రిడ్జిలాగా దేవుడు ఏం చేశాడు, సిలువను ఇచ్చినాడు. ఇది మోసుకుంటూ పోతేనే మీరు ఏం చేస్తారు, లోయ దాటగలరు. వీడికి ఏం చేశాడు, లోకంలో నడిచేవాడు ఇంకా తేలిక ఉంటుంది కదా, ఇది ఎంతసేపు మోయాలని నేను అనుకోని కట్ చేసుకుంటూ వచ్చాడు. ఆడకొచ్చేలాగా లోయలకి సగం కూడా పట్టడంలే, ఎట్లా పడిపోతుంది. ఇప్పుడు దాటాల, అంత దూరం వచ్చిన వ్యక్తి ఏం కావాలా, లోకంలో నుంచి ప్రభువు సన్నిధికి దాటాలంటే ఈ సిలువ ఉండాలి. సిలువ లేకపోతే ఎవడు కూడా అది నిచ్చెనే కాదు. దేవుడు మనకి ఇచ్చిన సిలువనే మన పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి మార్గం. వాటితో పాటు వెనకున్నటువంటి నిదానం వచ్చాడు. వాడి సిలువ వేయంగానే అవతల లోయకి ఏం పడిపోయింది, కరెక్ట్గా నిచ్చెనలాగా పడిపోయింది. దానిపై నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు నడుచుకుంటూ పోవాలంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ సిలువ మాయమైపోయింది. అంటే ఒక వ్యక్తి ఎవరికి వాళ్ళదే. కొన్నిసార్లు మనం శ్రమ కష్టం వస్తుంటే ఏమవుతామంటే శ్రమల కష్టాలను తగ్గించుకోవాలని చూస్తాం. ఎందుకులే మనకంత శ్రమ, ఎందుకులే మనకంత బాధ, ఎందుకులే మనకంత. అందుకే ప్రభు రాజ్యానికి సిలువ మార్గంగా చెప్తా ఉన్నాడు అపోస్తుడైన పౌలు. చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని అనేక శ్రమలు ఏం చేయాలంటే మనము అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం ఏం చేయాలా, ప్రవేశించాలా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, సిలువ దేవుని రాజ్యానికి మనము వెళ్ళడానికి ఇవ్వబడినటువంటి ఒక సాధనం అనుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇవ్వబడిన ఒక సాధనం. అది లేకపోతే మన వల్ల కాదు. సిలువ తప్పనిసరి ప్రతి ఒక్కడు మోయాల్సింది, తన సిలువను ఎత్తుకొని అనే మాట. తప్పనిసరి సిలువ అంటే శ్రమ, కష్టం, బాధ, వ్యాధి, ఏదైనా సరే ప్రభువు కొరకు లోకంలో ఒక్కొక్క విధానంలో ప్రభువు నామం నిమిత్తమై ఎత్తుకోవలసిన శ్రమ కష్టాలైన సిలువలు ఉన్నాయి. అవి తప్పనిసరి భరించాల్సింది. ఇవి నాకు వద్దంటే కుదరదు. అవి లేకపోతే, ఆ సిలువ అనేది లేకపోతే మోక్షానికి వెళ్ళే మార్గం మనకు లేదు. ఆడవరికి వెళ్తారు చాలామంది కదా, ఆడవరికి వెళ్ళి ఏమవుతారు, అవతల దాటలేక ఆడే కూర్చోంటారు. అని అర్థం ఏంటి, సిలువ అనేటి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి సగం దూరంలో కష్టాలు అనుభవించి చాలామంది లోకం విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది సుఖానికి అలవాటు పడేవాళ్ళు ఉంటారు, ఎందుకులే శ్రమలు పడేదానికి అలవాటు అంటారు. ఇలాగ ప్రభువు నామ నిమిత్తమై ఆ సిలువను ఎత్తుకోలేని వారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ సిలువ మనల్ని సరిగా ప్రభు రాజ్యం మార్గం నడిపించడానికి యోగ్యత కలిగింది. మనము ఈ అనుభవిస్తూ ఉంటే
ప్రభు కొరకై శ్రమను అనుభవిస్తూ ఉంటే ఇదే సిలువను మన చివరి దినాల్లో ప్రభు మనకేం చేస్తాడంటే ఒక చేతి కర్రగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కదా. చేతి కర్ర సిలువను మనం ఎత్తుకొని ఆ బరువు, ఆ సిలువ భారం మనలో ఏకమైపోయింది అనుకో, చివరి దినాల్లో ప్రభు అయిన దేవుడు ఏం చేస్తాడు, ఆ సిలువను మనం పడిపోకుండా మనకి ఏం చేస్తాడు దేవుడు, చేతి కర్ర వలె అనుగ్రహిస్తాడు. చేతి కర్రలాగా మనకు వస్తాడు. అప్పుడు మనం ఆ వృద్ధాప్యంలో కూడా ఆ సిలువనే కర్ర, ప్రతి ముసలోడు కూడా కర్రని ఏం చేస్తాడు చెప్పండి, పెద్ద కర్ర పట్టుకోకపోయినా చిన్న కర్ర మంచి పల్సడిదైనా సరే ఏం చేస్తాడు, ఆధారం కొరకు పట్టుకుంటాడు. ఆధారం. అంతకుముందు తన జీవితంలో ఎంతో పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని ఉంటాడు, కానీ ఆధారం కొరకు చిన్నది ఉంటుంది, తప్పనిసరి ఆధారం ఉండాలి. కాబట్టి మన జీవితంలో గుర్తు చేసుకుందాం, సిలువ అనేది ప్రభు మన కొరకే తన సిలువను ఎత్తుకొని శ్రమను నుంచి బాధను నుంచి చనిపోయినాడు. ఇప్పుడు మనం ప్రభువు కొరకై మన సిలువను ఎత్తుకొని ఆయన కొరకు ఈ 400 విషయాలు మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాం, సిలువ బలవంతంగా మనం ఎప్పటికి కూడా మోయకూడదు. బలవంతం ఇష్టపూర్వకంగా మనము సిలువను ఏం చేయాలా, ఎత్తుకోవాలి. ఇష్టపూర్వకంగానే ప్రభు సిలువను ఎత్తుకోవాలి. రెండోది ఏం చూస్తున్నాం, ఈ సిలువ భారము, ఇతరుల గురించి భారం, సంఘం గురించి భారం, పరిచయం గురించి భారం, దేవుని సేవ గురించి భారం. ఈ భారము కలిగి ఉండాలి. మనం ఏదో చదువుతుంటున్నాం, లేక ఉద్యోగాలు చేస్తుంటున్నాం, లేదా వస్తూ పోతున్నామని కాదు. ప్రతి ఒక్కరమైన మనకు సిలువ అనే భారం, మనకు సంఘము, దైవ పరిచర్య, దేవుని సేవ అనేటి భారం కలిగి ఉండాలి. అలాంటి భారం లేకపోతే అసలు సిలువను ఎత్తుకోనట్లే. కాబట్టి మోయవలసిన భారం, ఆ బాధ్యత మనపైన ఉంది. ఆ భారం మనం భరించాలి. లోక భారము, ఇంటి భారం, కుటుంబ భారం భరిస్తున్నప్పుడు దేవుని భారం కూడా భరించడానికి బద్ధులమై ఉన్నాం. అందుకే అంటాడు, శ్రమ అంటే మనం చూస్తే కొలస్సీ రాసిన పత్రికలో, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 వచ్చింది చదవండి. ఫిలిప్పీ 1:30, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:30 వచ్చిన చదవండి. ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షం మీకు శ్రమపడము అనుగ్రహింపబడింది. కాబట్టి రెండోదిగా ఈ సిలువ మన పైన ఉంటున్న భారమును, దైవికమైన భారము, చేయవలసిన భారాన్ని మనకు చూపిస్తూ ఉందని మనం గుర్తించాలి. మూడవదిగా మనం చూస్తా అంటే ఈ సిలువ దేనికి గుర్తుగా చెప్పండి, దేనికి చెప్పండి. ప్రభువు కొరకై దైవికమైన జీవిత విధానం జీవించడానికి కొరకై మనకు దేవుడు సూచిస్తాడు. గలతీ రాసిన పత్రికలో ప్రభు అంటాడు, నేను క్రీస్తు కొరకు సిలువబడికి జీవించేవాడిని నేను కాను. ప్రభువు కొరకు, ప్రభువు బిడలు వీరు సూచించడానికి, ప్రభువు నిమిత్తమై ఉన్నారు అని సూచించడానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ సిలువ. 4వది మనం చూస్తూ ఉంటే సిలువ దేవుని రాజ్యాన్ని మార్గము. శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే, బాధ లేకపోతే మనం దేవుని రాజ్యాన్ని మనము వెళ్ళలేం. ఎందుకంటే శ్రమ, బాధ, కష్టం అనేది సిలువతోనే మొదలవుతుంది. ఆ సిలువను మనం తగ్గించుకుంటూ వస్తూ ఉంటే ఎందుకులే అనుకున్నాకో చివరికి ఒకనొక దినం వస్తుంది, ఆ సిలువ లోయలో వేయాల్సి వచ్చింది. ఈ లోకం నుంచి అవతల దాటాలి కాబట్టి అది మనకు ఉపయోగపడవలసింది. చివరి వరకు కూడా ఆ సిలువను, మన మరణ పర్యంతం కూడా ఆ సిలువను మోస్తూనే రావాలి. అలా మోస్తూ ఉన్నప్పుడు అవతల మార్గంగా చేయబడడమే కాకుండా అది మన చేతి కర్ర వలె కూడా తేలికగా చేయబడుతుంది. కొంతమందికి బరువు అనిపిస్తుంది కానీ తేలికగా. కాబట్టి ప్రియమైన వాళ్ళు గుర్తిద్దాం, మనకు దేవుడిచ్చిన సిలువ, మనము మోయవలసిన మన సిలువ ప్రియముగా ఎత్తుకుందాము. ఇది భారముతో కూడినటువంటి సిలువ. ప్రభు కొరకై మనము అనేకమైన భారం భరించవలసిన వారంగా ఉన్నాం. లోకంలో ఈ సిలువను ఎత్తుకోవడం ద్వారా ప్రత్యేకమైన వారంగా, ప్రభు కొరకై జీవించే వారంగా ఉంటాం. అంత మాత్రం కాదు, ఈ సిలువే మనము దేవుని రాజ్యంలో దాటడానికి గల మార్గము. కాబట్టి ఈ 400 విషయాలు జ్ఞానం చేసుకుందాం. ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువను మోసుకున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తు మనం తెలుసుకుంటున్నాం. ఆయన కొరకై మనం అలాగా జీవించి ప్రభు కొరకై నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సుదూరమైన మా దేవా,
జీవాధిపతి అయిన తండ్రి యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ ప్రభా కలిగి ఉండడానికి అనేక దినాలుగా మేము కూడా ప్రార్థిస్తూ వచ్చాం రావాలి. ఇదిరా మమ్మల్ని తీసుకొస్తూ వచ్చాం తండ్రి. సిలువను గురించిన మాటలు మా జీవితాల్లో వినిపింపజేస్తూ వచ్చాం. సిలువ తండ్రి మరి మాకెంతో అవసరం. ఇది మా సిలువ మేము ఎత్తుకొని తీరాల్సింది. సిలువ మీరు మాకు నియమించి మీరే మీ సిలువను ఎత్తుకొని మా కొరకే శ్రమను అనుభవించినప్పుడు మేము మా సిలువను ఎత్తుకొని మీ కొరకే శ్రమ అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. మా భారము మీ భారము భరించవలసిన వారంగా ఉంటుంది. మీరు మా భారాలు భరించారు, మేము కూడా ఆత్మ సంబంధి మీ భారాలు భరించవలసిన వారంగా ఉంటుంది తండ్రి. లోకంలో మేము వేరు చేయబడిన వారంగా, క్రీస్తు బిడలంగా, సిలువను ఎత్తుకున్న వారంగా, ప్రత్యేకమైన వారంగా ఉండడానికి అనుగ్రహించండి, సహాయించండి ప్రభా. శ్రమలో కష్టాలను అనుభవిస్తూ ప్రభా మీ కొరకై జీవిస్తూ అనేకమైన వారు మీ దగ్గర తీసుకొస్తూ ప్రభా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆధారమైన సిలువను విడిచిపెట్టక చివరి వరకు కూడా జీవించడానికి సహాయం చేయవలసి మీరు వేడుకుంటున్నాం. కృప చూపించండి ప్రభా. మా ప్రార్థన దేవ మీకు ఎంత స్తోత్ర తండ్రి. ఇక్కడ మీ దాసుడు సోదరుడు జాషువా సిస్టర్ ప్రభు ఇద్దరు పరిచయం జరిగించిన చూపిన కృపకై స్తోత్ర. మీరు పిలిచారు, పిలుపు ఇక్కడ తీసుకొచ్చారు ప్రభా. మరి మీ పిలుపు ప్రకారంగా మీరు చేస్తున్న పరిచయం మీరు సహాయపడండి, తోడ్పడండి, జ్ఞానం చేసుకోండి. వచ్చిన విశ్వాసం పడి స్తోత్రాలు. మీరు ఒకరికొకరు ప్రభా మరి ప్రభా సిలువ మోస్తూ మీ రాజ్య భారం భరిస్తూ ప్రభా కొంతమంది అయినా సరే ప్రభా వారు తీసుకురావడానికి అనుగ్రహించడానికి ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ దారిలో ప్రభా మరి అందరి విషయాలు సహాయించండి, రక్షించండి, మారుమనసు దయచేయండి, కృప చూపించిన ఆయన జ్ఞానం చూసి కనికరించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పడిస్తుంది. ఇంకా కొంతమంది రాలేకపోయినారు ప్రభా, వారిని జ్ఞానం చేసుకొని ఇక మరోసారి రావడానికి అనుగ్రహించవలసి మనం చేసుకుంటున్నాం. కృప చూపించండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి. మా ప్రార్థన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్ర కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించవచ్చు మనవి చేస్తూ సేవను మీరు దీవించి ఆశీర్వదించవచ్చు మనవి చేస్తూ మహిమా ఘనతాస్తు ఈ ప్రభావాలు ఆరోపిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మా ప్రార్థన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దయచేసి ఒక్క నిమిషం అనౌన్స్మెంట్స్